అసలు ఆలయాలు శిల్పాలు చూడటానికే వెళ్ళాలా అనిపిస్తుంది. హ్మ్. అలాంటి ఆలయాలనమాట. అలాంటి ఆలయంలో గొప్ప శిల్పం అసలు మొత్తం మన దేవతల గురించి, సనాతన ధర్మాల గురించి, అండ్ లోకాల గురించి తెలియజేసేటటువంటి ఆలయాలవి. మనకున్న సప్త ఋషుల గురించి, త్రిమూర్తుల గురించి ఒకరు కాదు అన్నీ మన పురాణాల సన్నివేశాలన్నీ లిపి లేదు కదమ్మా! ఒకప్పుడు మనకి రాత లేదు, హ్మ్. పేపర్ లేదు. అంటే తాళపత్రం గాని తర్వాత కనుక్కున్నారు. కనుక శిల్పాల్లో నిక్షిప్తం చేయటం, పెయింటింగ్ చేసి ఇప్పటికి మనకు లేపాక్షిలో ఎప్పుడెప్పుడు పెయింటింగ్‌లో కొన్ని కనిపిస్తాయి. అలాంటి పెయింటింగులు చేసి నిక్షిప్తం చేయటం, అలాంటివి చేశారు. హ్మ్. ఉజ్జయిని మహాకాళ హరసిద్ధి మాత ఆలయంలో కూడా పెయింటింగ్‌లు కనిపిస్తాయి. ఎంత హ్మ్. పురాతనమైనవో. వాటిని ఎప్పటికప్పుడు పోకుండా పునరుద్ధరిస్తున్నారు. అంటే అలాగే తప్పితే మనకి ఆ సమాచారాన్ని దాచుకోవటానికి లేతే శ్లోకాలు. అవేమో హ్మ్. నోటితో చెప్పుకునేవి. అవును. ఇంతవరకే మనకి అంటే పాతకాలపు విశేషాల్ని ఎలా దాచాలి? హౌ టు ప్రిజర్వ్ ఇట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. హ్మ్. ఆ ప్రిజర్వేషన్ అనమాట ఇదంతా. అవి జరిగినాయి. జరిగి చక్కగా మనకి ఆ ఆలయాలు కనిపిస్తాయి.